హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఎగ్ కర్రీ. సింపుల్ అండ్ ఈజీ అండ్ చాలా టేస్టీ ప్రాసెస్. ఎలా తయారు చేయాలంటే 6 ఎగ్స్ని బాయిల్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి. దీనికి మెయిన్ మసాలా కోసం అని చెప్పి ఒక చిన్న పీస్ అంత కొబ్బరి, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం అంత కారం, కొంచెం పసుపు, ఒక చిన్న చెక్క, లవంగం, ఇలాచి, వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 టమాటోస్, ఒక ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. ఇందాక చూపించిన స్పైసెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకుంటూ అలాగే లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలండి. ఈ స్మూత్ పేస్టే కర్రీకి టేస్ట్ చాలా బాగా తీసుకొని వస్తుంది. కొత్తిమీర లాస్ట్లోనే ఎందుకు వేయాలంటే ఫస్ట్లో వేయటం వల్ల చేదు అనేది వస్తుందండి. ఇలా పేస్ట్ తయారు చేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసి ఒక 2 మినిట్స్ దాకా వేపుకోవాలండి. మసాలాని యాడ్ చేసుకొని 5 మినిట్స్ సిమ్లో పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా వేపిన మసాలాలో కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని కూడా యాడ్ చేసి టమాటో మెత్తబడే వరకు, ఆ ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు వేపుకోవాలండి. సిమ్లోనే పెట్టి వేపుకోవాలి. అలాగే బాయిల్ చేసుకున్న ఎగ్స్కి కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టడం ఎందుకంటే కూడా ఆ మసాలాలన్నీ కూడా ఎగ్ లోపలికి బాగా వెళ్తాయండి. కట్ చేసుకున్న ఎగ్స్ని మసాలాలో వేసి ఒక 5 మినిట్స్ వరకు వేపుకోవాలి. ఇలా వేపడం వల్ల స్పైసెస్ అన్నీ కూడా ఎగ్కి బాగా పడతాయండి. అలాగే ఒక 2 గ్లాస్ అంత వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకొని తర్వాత సిమ్లో 5 మినిట్స్ పెట్టుకోవడం వల్ల